హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు టీఎస్ ఈసెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ఈసెట్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకి బీటెక్ కోర్సెస్లో లేటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి అడ్మిషన్ చేసుకునే వాళ్ళు ఈ సెట్ అనేది రాస్తారు. సో ఇంక ఈ నోటిఫికేషన్ అనేది February 14 అంటే నిన్నటి నుంచి రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి మాత్రం అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఓకే, సో ఎగ్జామ్ వచ్చేసి మనకి May 6th అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఇంకా April 16th 16th ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. April 16th అనేది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. May 1st నుంచి మనకి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ ఉండబోతున్నాయి. May 6th ఎగ్జామ్ ఉంది. సో ఫ్రెండ్స్, వీలైనంత త్వరగా మీరు అప్లై అయితే చేసుకోండి. మీరు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మీకు సర్వర్లు బిజీ అయిపోతాయి కాబట్టి. సో వీలైనంత త్వరగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఇంకపోతే దీని మనకి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 గాను, మిగిలిన అభ్యర్థులందరికీ 900 రూపీస్ గాను అయితే దీన్ని డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో మళ్ళీ ఒకసారి నేను ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 15th అంటే ఈరోజే. లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్ వచ్చేసి April 16th. విత్ లేట్ ఫీ అంటే ఫైన్ 500తోనే 22 వరకు, అలాగే 1000 రూపీస్ ఫైన్తో 28 వరకు మనకి లాస్ట్ డేట్స్ అయితే ఉన్నాయి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా వస్తే ఎడిట్ చేసుకోవడానికి 24th నుంచి 28th వరకు మనకి అవకాశం అయితే ఉంది మనకి. ఇంకపోతే హాల్ టికెట్ చెప్పాను కదా, May 1st హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 6th మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి యాజ్ యూజువల్ తెలిసిందే మీకు, డిప్లొమా ఉండాలి. డిప్లొమా చేసి ఉన్న వాళ్ళకి ఇది అడ్మిషన్ ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఈసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే, మీరు అప్లై చేసుకోలేకపోయినట్లయితే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నేను మీకు అయితే అప్లై అయితే చేసి పెట్టగలను. నా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అప్లికేషన్స్ మాత్రం ఫోన్లో మాత్రం చేయొద్దు. నేను ఈ మాట పదే ఎందుకు చెప్తానో జాగ్రత్తగా వినండి. నేను మిగతా ఇంతకుముందున్న వీడియోస్లో కూడా చెప్పాను, ఫోన్లో మాత్రం చేయొద్దు. మీ దగ్గర ఉన్న మీ సేవ ఆన్లైన్ సెంటర్స్లో లేదా మీ పర్సనల్ పీసీ ల్యాప్టాప్లో మాత్రమే చేయండి, ఫోన్లలో మాత్రం చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇది టీఎస్ ఈసెట్కి సంబంధించిన వీడియో. అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.